ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో ఓటమి పాలయ్యారు. గెలవలసిన ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారు? కారణం ఏంటి? ఎందుకు ఓడిపోయారు అంటే దేవుడు వారిలో లేడు, వారి మధ్యలో లేడు. ఫిలిష్తీయులు దేవుని పిల్లలారా ఎందుకు విడిచాడయ్యా దేవుడు వారిని అంటే వారి ప్రవర్తన సరిగా లేదు, వారి బుద్ధి సరిగా లేదు, వారి గుణము సరిగా లేదు. వారు మన్నాను తింటున్నారు కానీ, చిగురించిన అహరోను కర్రల వలె పైకి కనిపిస్తున్నారు కానీ నిబంధనను అతిక్రమిస్తున్నారు, నియమాలు ఉల్లంఘిస్తున్నారు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. చేతిలో బైబిల్ ఉండాలా, చేతల్లో బైబిల్ ఉండాలా? చెప్పాలి మీరు. అది ఇంటిలో నువ్వు బైబిల్ ఎక్కడ పెట్టావని దేవుడు అడగడు, నీ హృదయంలో బైబిల్ ఎంత ఉంది అని దేవుడు అడుగుతాడు. హృదయంలో బైబిల్ ఉన్నవాడు దేవుని పిల్లలారా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటానికి ఇష్టపడడు, అబద్ధం ఆడడానికి ఇష్టపడడు, దూషించడానికి ఇష్టపడడు, ద్వేషించడానికి ఇష్టపడడు. ఓర్చుకుంటాడు, తట్టుకుంటాడు, తాళుకుంటాడు, నిలబడతాడు, నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇది దేవునికి ఉన్నటువంటి గాడ్స్ పవర్. దేవుని పిల్లారా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి శక్తి అలాంటిది. ఒకరి ప్రవర్తన బాగోపోతే మనమే మన పిల్లల్ని వారి సహవాసానికి వెళ్ళనివ్వం. ఒకరి ప్రవర్తన, ఒకరి బిహేవియర్, ఒకరి క్యారెక్టర్ మనకు నచ్చకపోతే మన ఇంటికి రానివ్వం. అవునా? ఇప్పుడు దేవుని పిల్లారా పిల్లల పట్ల అతని చూపు బాగాల, అతని మాట తీరు బాగాల, అతని యొక్క వ్యవహార శైలి బాగాల. ఇలాంటి వాడిని ఇప్పుడు ఇంటికి తీసుకురాబాకయ్యా అని నీ భర్తకో నీ పిల్లలకో చెబుతావు. మరి ప్రవర్తన బాగుండకపోతే మనమే వదిలేస్తున్నామే, మనమే తప్పిస్తున్నామే, మనమే పక్కన పెట్టేస్తున్నామే. మరి ఆత్మీయ జీవితంలో దేవుడు కూడా అంతేగా. నీ ప్రవర్తన బాగోకపోతే, వాక్యం లేకపోతే దేవుడు కూడా మనల్ని పక్కన పెట్టేస్తాడు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఇశ్రాయేలీలు ఓడిపోవటానికి రెండు రీజన్స్. ఒకటి, దేవుడు మందసం వారి మధ్యలో లేదు అంటే దేవుడు లేడు. దేవుని మందసం లేదంటే మన్నా లేదనేగా, జీవము లేదనేగా. మూడవది వాక్యము లేదు. ఈ మూడు లేవు. ఈ మూడు లేని వాడిని దేవుడు ఎందుకు అంగీకరించాలి?